అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్ కి స్వాగతం. మనం ఈరోజు లెమన్ గ్రాస్ బేబీ కార్న్ వెజిటేబుల్ సూప్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. లెమన్ గ్రాస్ బేబీ కార్న్ వెజిటేబుల్ సూప్ కోసం ఈ లెమన్ గ్రాస్ అండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ సూప్లో. ఇది వచ్చేసి మనం స్టాక్ కోసం, వెజిటేబుల్ స్టాక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అండి. ఇదేమో మనం ఆనియన్ ఉంటుంది కదా, గ్రీన్ ఆనియన్. ఇవి వచ్చేసి కొత్తిమీర కాడలు. ఇవి కాడలు పడేయొద్దండి, సూప్లో మంచి టేస్ట్ వస్తుంది. చాలా చక్కటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి బగారాకులు, బే లీవ్స్. ఇవి కూడా అండి ఈ పువ్వు గోబీకి సంబంధించిన స్టెమ్స్. మనం కట్ చేసి పారేస్తాం కదా, ఆ భాగంలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. ఇవి మనకు వెజిటేబుల్ స్టాక్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి కూడా ఆకులు మనం తీసి పారేస్తాం కదా, అవి పడేయకుండా చక్కగా నీట్గా కడిగేసి ఈ ఆకుల్ని కూడా మనం వెజిటేబుల్ స్టాక్లో వాడుకుందాం. ఇది బేబీ కార్న్ స్టెమ్ అండి, బేబీ కార్న్ స్టెమ్స్. ఇవి అంటే కంకి, చిన్న కంకి, అదే మనం తుంచేస్తాం కదా, ఆ చిన్న కింద భాగం అన్నట్టు. ఇది క్యాబేజ్. ఇది కూడా స్టెమ్. అది కట్ చేసేస్తాం కదా, క్యాబేజ్ కట్ చేసి పారేస్తాం కదా, అది. ఇవి వచ్చేసి క్యారెట్ అండి, ఒక క్యారెట్. మొత్తం మనం వెజిటేబుల్ స్టాక్ ప్రిపేర్ చేసుకుందాం. మీకు వెజిటేబుల్ స్టాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సూప్ కోసం, ఇది సూప్కు ముఖ్యంగా ప్రాణం అండి. అది నేను ఎలా స్టాక్ ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. వేసుకున్నాక ఇందాక మనం తీసుకున్నాం కదా లెమన్ గ్రాస్, దీన్ని ఇలా చక్కగా మసలేయండి. చక్కగా ఇది వేరుతో పాటు ఉందండి, చూడండి. దీన్ని కూడా ఇలా చక్కగా మసలేయండి, ఇలా అనేసేయండి చక్కగా. మీకు ఓపిక, చేతులతో ఇలా చక్కగా ఇలా నలగండి. ఆ ఫ్లేవర్ చక్కగా వాటర్లో రావాలి. తర్వాత క్యాబేజ్, ఇది కూడా చక్కగా ఇలా ముక్కలు చేసి వేసుకోండి. తర్వాత ఆనియన్, ఇవి స్వీట్ కార్న్ స్టెమ్స్. ఇది క్యాబేజీ స్టెమ్. ఇది పువ్వు గోబీ స్టెమ్. ఇవి బే లీవ్స్. ఉల్లిపాయలు, గ్రీన్ ఆనియన్, ఇవి వచ్చేసి కొత్తిమీర వేర్లు, కాడలు. చక్కగా ఇలా కట్ చేసి వేసుకోండి. ఫైనల్లీ క్యారెట్. చక్కగా మసలనివ్వండి, బాగా ఉడకాలి. ఇందులో ఉన్న పోషక విలువలన్నీ ఈ వాటర్లోకి రావాలన్నట్టు. ఇది ఎంతో హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ సూప్ అండి. కాస్త చలిగా ఉన్నప్పుడు, వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ దీన్ని తప్పకుండా చేసి ట్రై చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
నోటికి రుచి లేని వాళ్ళు, జ్వరం వచ్చి ఆరోగ్యం బాగాలేక అలా ఉన్నవాళ్ళు తాగితే చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తవారైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం చాప్ చేసిన అల్లం, చిన్న చిన్న అల్లం ముక్కలు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం ఇలా మనం తీస్తాం కదా పొట్టు, ఆ పొట్టు ఉన్నా సరే వేసేయండి. తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు చిన్నగా ఇలా చాప్ చేసి వేయండి. అవి కూడా ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసేసి దీన్ని చక్కగా మరగనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 10 మిరియాలు, ఇది మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా మసులుతుందో. ఇది ఎన్నో పోషక విలువలు, ఐరన్ పోషక విలువలతో కూడిన వెజిటేబుల్ స్టాక్ అండి. చూడండి ఎంత చక్కగా మసులుతుందో. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని తీసేసుకుందాం. చూడండి ప్రిపేర్ అయిపోయింది. హోటల్స్లో, రెస్టారెంట్స్లో మనకు వెజిటేబుల్ సూప్ని ఇలానే ప్రిపేర్ చేసి ఇస్తారండి. ఇది స్టాక్ని ఇందులో ఈ స్టాక్ ఎలా ప్రిపేర్ చేసి పక్క నుంచి తర్వాత మనకు సూప్ ప్రిపేర్ చేసి ఆ స్టాక్ ఇందులో కలిపి ఇస్తారన్నట్టు. రండి దీన్ని మనం వడగట్టుకుందాం. ఈ వెజిటేబుల్ స్టాక్ని మనం వడబోసుకుందాం. ఇలా చక్కగా ఇలా వడబోసుకుందాం. చూసారు కదా ఎంత చక్కటి కలర్లో మనకు వెజిటేబుల్ స్టాక్ వచ్చేసిందో. ఇప్పుడు మనం సూప్ ప్రిపేర్ చేసుకుందాం ఈ స్టాక్తో. ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. మీరు నెయ్యికి బదులు వెజిటేబుల్ ఆయిల్ వాడచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా వాడచ్చు. నెయ్యి వేడైపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాప్ చేసిన జింజర్, 1 టీ స్పూన్ చాప్ చేసిన గార్లిక్, అల్లం, ఎల్లిపాయ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ మీ ఇష్టం, మీకు ఎంత నోటికి కారం కావాలో అంత చక్కగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం క్యాబేజ్, దీన్ని చక్కగా వేయించుకోండి కచ్చపచ్చగా. మనం ఏమేమైతే కూరగాయలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ మీ ఇంట్లో ఏముంటే అవి. క్యారెట్, 1 క్యారెట్ చక్కగా సన్నగా తరిగానండి, 1 క్యారెట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పువ్వు గోబీ చక్కగా చిన్న చిన్న ముక్కలు చాప్ చేసి పెట్టుకోండి. ఇలా తీసి అది కూడా వేసేయండి. ఇది బేబీ కార్న్ యాడ్ చేసుకుంటున్నామండి. చిన్న కంకులు ఉంటాయి కదా, చిన్న బేబీ కార్న్స్, అవే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చక్కగా వేయించుకుందాం. అన్ని కూరగాయలతో పాటు ఇది కూడా వేయించుకుందాం చక్కగా. దాని తర్వాత ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, ఇది కూడా చక్కగా వేయించుకుందాం. బాగా ఉడకనివద్దండి, కచ్చా పచ్చగా ఉండాలి. కచ్చా పచ్చగా ఉన్న కూరగాయలు అయితేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు ఇందులో 1 బగారాకు, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. నా దగ్గర ఉంది, నాకు ఇది వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకే వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఎండి ఆకున్నా కానీ వేసుకోండి. ఇవి మాడనివ్వకుండా కలుపుతూ ఉండండి. చక్కగా ఇలా కలుపుతూ ఉండండి మాడనీయకుండా. ఇప్పుడు ఇక్కడ మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ 1 పావు కట్ చేశానండి.
టమాటాలు, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇది కూడా కచ్చపక్కగా బాగా ఉడికిపోనీయకండి. కూరగాయల్ని మనకు పంటికి తగలాలి, అలా ఉండాలన్నట్టు. ఇలా చక్కగా ఉడకనివ్వండి. చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనం కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాం. ఒకవేళ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు, మీ ఇష్టం. చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో మనం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్, ఇవి రెండు మనం యాడ్ చేద్దాం. వైట్ పెప్పర్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదండి, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్, అందులో కొంచెం వాటర్ కలిపి యాడ్ చేసుకుందాం థిక్నెస్ కోసం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ థిక్నెస్ కోసం యాడ్ చేసి పెట్టానండి. ఇలాగా కొన్ని వాటర్ వేసి ఇది కాస్త మరిగాక మనం ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల అంతా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా చూసుకుంటూ చిక్కదనం యాడ్ చేస్తాం. ఇంకా మంచి టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో మనం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా తయారైందో. ఎంతో రుచికరమైన ఈ బేబీ కార్న్ వెజిటేబుల్ సూప్ ఎంత చక్కగా ఉందో చూడండి. స్వీట్ కార్న్, బేబీ కార్న్, అన్ని వెజిటేబుల్స్ ఎంతో చక్కగా కలర్ఫుల్గా, హెల్దీగా, హెవీ ప్రోటీన్, ఆరోగ్యవంతమైన ఈ సూపు మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి గ్రీనరీ కోసం పైనుంచి నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఎంతో చక్కగా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ వెజిటేబుల్ బేబీ కార్న్ సూప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కుక్ విత్ పర్వీన్ని ఫాలో అవ్వండి.
కొత్త వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.